మరి ఈనాటి సిద్ధం కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరి ఈ రోజు మనందరం ఎదురు చూస్తున్న మన అభిమాన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. మన సభా కార్యక్రమాన్ని మొదలు చేసే ముందు దయచేసి అందరూ కూడా కూర్చోవాలండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరినీ కూడా ఎవరి సీట్లలో వాడిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా ఈనాటి సిద్ధం మహాసభలో భాగంగా మనందరితో మాట్లాడబోతున్నారు పానెం హనుమిరెడ్డి గారు, ఏసీసీ. హనుమిరెడ్డి గారిని ముందుకు విచ్చేసి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈ రోజున నాకు ఇంత పెద్ద అవకాశాన్ని జగనన్న నాకు ఇవ్వటం ఇంతకన్నా పెద్ద అదృష్టం నాకు ఇంకా ఏం అవసరం లేదని చెప్పి అనిపిస్తా ఉంది. అదేవిధంగా అన్నా నన్ను అద్దంకి పంపించినప్పుడు ఈ విధంగా ఇక్కడ నాకు సహాయ సహకారం అందిస్తారని చెప్పి నేను కళ్ళ కూడా ఊహించలేదు. సిద్ధం సభని ఇక్కడ అద్దంకి కాన్స్టిట్యూన్సీలో పెడతారని చెప్పి నేనైతే అనుకోలేదు, మా ప్రజలు కూడా అనుకోలేదన్నా. కానీ మా అద్దంకి ప్రజలందరి తరఫున మీరు ఈరోజు ఇక్కడ సిద్ధం సభకు రావటం మా అందరి తరఫున మీకు స్వాగతం పలుకుతా ఉన్నానన్నా. అదేవిధంగా అయితే అన్నా నేను ఇక్కడికి వచ్చే రోజు నన్ను ఇక్కడికి ఎందుకు వెళ్ళమంటున్నారో అర్థం కాలేదన్నా. కానీ వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఒక పెద్ద వైఎస్ఆర్ కుటుంబం ఇచ్చారని ఇక్కడ ఈ రోజున నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరికి వెళ్ళినా నేను కొత్త ఉన్నాను. ఇక్కడ ఒక అనామకుణ్ణి ఇక్కడికి వచ్చా. కానీ నా పరిస్థితి ఎట్లా ఉందంటే అన్నా, ఏ ఊరు వెళ్ళినా గంట అనుకుంటే 4 గంటలు పడతా ఉందన్నా. ప్రతి ఊర్లో కూడా పల్లెటూరులో కూడా ప్రతి ఇంటికి వచ్చి స్వాగతం పలుకుతా ఉన్నారన్నా. ఇవంతా కూడా జగనన్న చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ జనంలోకి బాగా చుచ్చుకొని పోయాయన్నా. ఒక అద్దంకి కాన్స్టిట్యూన్సీ లాంటి కాన్స్టిట్యూన్సీలో నన్ను పెట్టి ఈ రోజున నాకు చాలా పెద్ద సంతోషాన్ని ఇచ్చారన్నా. వచ్చే రోజు భయపడ్డాను కానీ బాధపడ్డాను కానీ వచ్చిన తర్వాత మా ప్రజలు కానీ నేను కానీ చాలా సంతోషంగా ఉన్నామన్నా. మీ అందరికీ కూడా అన్నా మా అద్దంకి ప్రాంతంలో ప్రజలందరూ ప్రేమిస్తే ఎంతవరకైనా ప్రేమిస్తారన్నా. అదే బెదిరిస్తే మాత్రం లొంగేవాళ్ళు కాదన్నా. మా ప్రజలకున్న వీక్నెస్ అన్నది. మా ప్రజలందరూ కూడా ఇక్కడ గత 10 రోజుల నుంచి ఇక్కడే కాపు కాసుకొని కూర్చున్నారని ఇక్కడ అద్దంకి ఈ సిద్ధం సభలోని వాళ్ళందరికీ ఎట్లా ఉందంటే ఈ మార్చి నెలలో 2 పండుగలు వచ్చాయన్నా. ఒకటి శివరాత్రి అయితే రెండోది ఈ సిద్ధం సభ ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి పరిస్థితి మాకు కల్పించినందుకు మా అద్దంకి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నానన్నా. రాబోయే కాలంలో జగనన్న నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినట్లయితే ప్రజలందరూ ఖచ్చితంగా దీవిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అన్నా. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 70 సంవత్సరాల ముసలాలకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు గురించి మాట్లాడితే నేను జగనన్నకి వేస్తానయ్యా అంటున్నాడు. 70 సంవత్సరాల ముసలాలకు కూడా జగన్ అన్న అంట. అలాంటి పరిస్థితి జగనన్నకి ఈ రోజు ఇక్కడ బ్రాండ్గా తయారైందన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా అన్నా. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్ యూ సార్. ఇక ఈనాటి మన సిద్ధం కార్యక్రమంలో మనందరినీ పలకరించబోతున్నారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారికి సాదర